హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారండి. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అతి ముఖ్యమైన ఉద్యోగాల్లో, అతి ముఖ్యమైన హోదాల్లో ఉండే వాళ్ళని బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా, ఇది యథార్థం. ఎలా చెప్తున్నానంటే, ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఏదైతే యూనివర్సిటీలో ఉండే వీసీలు కానీ వాళ్ళని బలవంతంగా రాజీనామాలు చేయటం, బాబో మహాప్రభు మాకు ఈ ఉద్యోగాలు వద్దని వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి మాకు మేము కానీ ఉద్యోగాలు వదిలేస్తామన్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి అని సీరియస్గా ఒక హుకుం జారీ చేసి మరి రాజీనామాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ శాఖలో ప్రత్యేకించి ఒకేసారి 10 మంది డైరెక్టర్లు రాజీనామా చేశారు. 10 మంది డైరెక్టర్లు రాజీనామా చేయడం అంటే ఆ శాఖలో డబ్బు కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఆ డబ్బును దండుకోవడం కోసం ఆ 10 మందిని రాజీనామా చేయించారా? ఏంటి వాళ్ళే కాదు, ఇంక ఇతర ఉద్యోగుల చేత కూడా రాజీనామాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన ఉద్యోగస్తుల్ని, అంటే వాళ్ళకి కావాల్సిన బంధువుల్ని, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఉద్యోగాలు ఇరికించాలనా? కాబట్టి ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఇలాంటి ఏదైతే కార్యక్రమం ఉందో, లేదా ఎలాంటి విధానం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగల. మొట్టమొదటిసారి అనేక కొత్త విధానాలు జరుగుతున్నాయి. ఏంటండి, మనకు కావాల్సిన ప్లేసుల్లో ఉన్న వాళ్ళని నయానో భయానో భయపెట్టి రాజీనామా చేయించడం, మన వాళ్ళని దాంట్లో వేయటం. ఏంటండి ఈ సంస్కృతి? ఇంతకు ముందు ఎప్పుడు లేదే ఎలాంటి సంస్కృతి. కాబట్టి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎక్కడ ఒకేసారి 10 మంది డైరెక్టర్లు రాజీనామా చేసింది, ఎక్కడ ఎక్కువ మంది ఉద్యోగస్తులు రాజీనామా చేస్తారు ఏంటనే దాని మీద ఈ వీడియో చేయబోతున్నాను. ఖచ్చితంగా ఎండ వరకు చూడండి, మీకు ఉపయోగపడే వీడియోనే. కాబట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం మీ బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు మోటివేషన్ కొట్టింది, ఒక లైక్ అయితే చేయండి. ఏంటంటే కనుక కూటమి కన్నుపడింది అని ఒక హైలైట్ చేసిందండి సాక్షి. ఎలా అంటే, కూటమి కుట్ర బయటపడిందా, కూటమి కన్నుపడిందా, ఇదేదో కోట్లకు దండుకోవడం కోసం కుట్ర చేసి రాజీనామాలు చేయిస్తుందా అనేది కనుక చాలామంది మాట్లాడుకుంటున్నారు. నిజమండి, ఏది జరిగినా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏదో చాటుమాటుగా చేయడానికి కుదరదు. ఇక్కడ ఇంధన శాఖ, నేను చెప్పింది ఏదైతే ఉందో ఆ ఇంధన శాఖలో కూటమి కన్ను పడిందేమో, అందుకనే అంతమంది చేత రాజీనామాలు చేయిస్తుందేమో అనేది కనుక మాట్లాడుకున్నారు. విద్యుత్ సంస్థల్లో 10 మంది డైరెక్టర్ల చేత బలవంతంగా రాజీనామా చేయించారు. విద్యుత్ సంస్థల్లో 10 మంది డైరెక్టర్ల చేత బలవంతంగా రాజీనామా చేయించారు. వాళ్ళ పేర్లతో సహా చెప్తాను. తర్వాత ఎందుకు రాజీనామా చేయించారు, ఇంకా ఎవరెవరి చేత రాజీనామాలు చేయించబోతున్నారు, అసలు ఎందుకు అనేది నేను వివరంగా చెప్తాను. ఎవరు రాజీనామా చేశారనేది మీకు ఆధారాలతో సహా నేను వాళ్ళ పేర్లు, వాళ్ళ హోదా సహా చెప్తాను. ఒకసారి వినండి, స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ వరకు చూడండి. ఏంటంటే, టి వీరభద్ర రెడ్డి ఫైనాన్స్ ఏపీ ట్రాన్స్కో అయిన తర్వాత ఏపీ ట్రాన్స్కో డిఎఫ్జిఎఫ్సి, అలాగే బాబ్జీ ధర్మల్ ఏపీ జెన్కోలో, తర్వాత సయ్యద్ రఫీ హెచ్ఆర్ ఐఆర్ ఏపీ జెన్కో, తర్వాత ఎంవివి సత్యనారాయణ హైడల్ ఏపీ జెన్కో, సి శ్రీనివాసమూర్తి ఆపరేషన్ ఏపీఈపీ డిసిఎల్, తర్వాత ఏవివి సూర్యప్రతాప్ ప్రాజెక్ట్ ఏపీఈపీ డిసిఎల్, వి బ్రహ్మానంద రెడ్డి ఫైనాన్స్ ఏపీఈపీసిఎల్, తర్వాత బి జయభారతరావు టెక్నికల్ ఏపీసీ పీడీసీఎల్, టి వనజ ప్రాజెక్ట్ ఏపీసీపీ డిసిఎల్, కె శివప్రసాద్ రెడ్డి ప్రాజెక్ట్ ఏపీఎస్సి డిసిఎల్. తర్వాత ఇలా ఒకేసారి వీళ్ళందరి చేత రాజీనామా చేయించాలండి. ఈ శాఖలో బాగా డబ్బులు ఉన్నాయి. ఇంతకు ముందంటే లాసులు నిలిచిన మాట తెలుసు వాస్తవం, కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు మాత్రం మురుగుతున్నాయి ఈ శాఖలో. కాబట్టి అలాంటి శాఖలో వాళ్ళెవరో ఉండటమేంటి, మన వాళ్ళు ఉండాలి. కానీ మనవాడు అన్నవాడు ఉంటే ఏ మూలలో కూర్చున్నా సరే బంతులో మనకు పడాల్సింది మనకు పడుతుంది అనే సామెత ఎలా ఉందో, అలాగా ఏ శాఖలో అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, ఏ శాఖ అయితే కనుక ఆర్థికంగా బాగా స్థిరంగా ఉంటుందో అలాంటి శాఖలో ఖచ్చితంగా మన వాళ్ళు ఉండాలి. ఇది మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నది కూటమి, అదే టీడీపీ ప్రభుత్వం. కాబట్టి అందుకోసమే 10 మంది డైరెక్టర్ల చేత నయానా భయానా మొత్తానికి ఎలాగైతే రాజీనామా చేయించగలిగారు, రాజీనామా చేయబోతే రాజీనామాలు చేయాలి అని హుకుములు జారీ చేస్తున్నారు. కాబట్టి ఎందుకు వచ్చిన తలపోటు, ఈ ప్రెషరు, ఈ టెన్షన్ మనం పడలేమని చెప్పేసి రాజీనామాలు చేసే వాళ్ళు కొంతమంది అయితే కనుక ఆ స్థాన చలనం చేసి ఆ ప్లేసుల నుంచి మారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అసలు అయితే లెక్కే లేదనమాట. కాబట్టి ఒకేసారి ఇంతమంది చేస్తే రాష్ట్రం చూడదా అండి? ఇంతమంది డైరెక్టర్లు రాజీనామా చేస్తే రాష్ట్రం చూడదా? రాష్ట్ర ప్రజలు చూడరా? కాబట్టి ఏంటి సంస్కృతి ఎటుపోతుంది అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి విద్యుత్ సంస్థలో ప్రత్యేకించి 10 మంది డైరెక్టర్ల చేత బలవంతంగా రాజీనామా చేయించడం, త్వరలోనే ట్రాన్స్కో జెన్కో డిస్కమ్లకు అధిపతులకు స్థానచలనం, వాళ్ళు కూడా ఏదైతే ట్రాన్స్కో కానీ జెన్కో కానీ డిస్కమ్లు కానీ ఉందో
వాటి అధిపతులకు కూడా స్థానచలనం జరిగిందండి వాస్తవంగాను. కాబట్టి వారి స్థానంలో వీళ్ళకి కావాల్సిన ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో టీడీపీ, కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆ స్థానాల్లో వేయటం కోసం. కాబట్టి మంచి ఆదాయం ఉన్న శాఖ, అందులో మనాళ్లే ఉండాలి, బయట వాళ్ళు ఉండకూడదు. ఇది మెయిన్ టార్గెట్. కాబట్టి మన వాళ్ళు ఉంటేనే మనకు కావాల్సిన పనులు జరుగుతాయి, కోట్లు దండుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ జాయిన్ చేస్తున్నారా అని బయట మాట్లాడుకున్నారు. అలాగే మన అభిప్రాయం కూడా. తర్వాత ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండి ఎవరైతే ఉన్నారో, తర్వాత విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి చేత కూడా రాజీనామా చేయించారు. అది మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డి ఆంటోనీ రాజు, ఇంకొందరు కూడా విధుల్ని తప్పించేశారు. ఎందుకు తప్పించారు వీళ్ళు తప్పించడానికి కారణం ఏంటంటే కనుక మెయిన్ ప్రధాన కారణం శాఖ ఆర్థికంగా పరిపుష్టిగా ఉంది, కాబట్టి దాంట్లో మన వాళ్ళు ఉండాలి. కాబట్టి ఇదండి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఒక చోట కాదు, ఆఖరికి గ్రామ కార్యదర్శులను కూడా చాలా చోట్ల వాళ్ళకి కావలిస్తే చాలా చోట్ల వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చూడండి, ఇది జరుగుతున్న పరిస్థితి. మీకు చెప్పాలని వీడియో చూసాను, నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.